హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్గా ఒకటి వెరైటీగా చేస్తున్నాము. చూడండి ఎలా ఉన్నాయో. బెండకాయ బజ్జీ రెసిపీ చేస్తున్నాము. మీరు చూడండి, సంతోషించండి. ఇలాంటివన్నీ మీరు చేసుకోవాలని ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చేసినాక మీకు చూపిస్తాం ఒక్కొక్కటిగా. ఫ్రెండ్స్, చెప్పాను కదా బజ్జీ వేస్తున్నానని. చూడండి, దీంట్లో మసాలా పెట్టాం. ఇదేం మసాలా అంటే మనం తాలింపుల పొడికి నేను కొట్టుకున్నాను. ఆ మసాలా పొడి దీంట్లో పెట్టున్నాను. ఇలా పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇదో నేను పిండి కలుపుకున్నాను. చూడు, పిండి మనం ఇలా బజ్జీకి ముంచినప్పుడు అతుక్కోవాలి. ఇలాగ మనం బజ్జీకి సరిపోయేటట్టుగా అతుక్కునేటట్టుగా చేసుకోవాలి. ఇలాగ మనం గట్టిగా కలుపుకుంటే మన బజ్జీ పిండి బాగుంటుంది. మీకు ఒక్కొక్కటిగా వేసినాక మీకు చూపిస్తాను. బజ్జీ వేయాలంటే మనం ఇలాగ స్టవ్లో 1 నిమిషం పెట్టి తీయాలి. అప్పుడు బెండకాయ బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బజ్జీ అది. ఫ్రెండ్స్, అలాగే వేసుకోవాలా. చూడండి, సన్న మంటలోనే మనకు కుక్ అవ్వాలి. అప్పుడు బెండకాయ బాగా ఉడుకుతుంది, టేస్ట్గా ఉంటుంది తినేదానికి. వంకాయ బజ్జీ వేయాలన్నా కానీ మొదట ఆయిల్లో వేసి తీసినాకనే మళ్ళీ పిండిలో ముంచి వేయాలి. వంకాయ బజ్జీ కూడా అలాగే వేస్తారు, బెండకాయ బజ్జీ కూడా అలాగే వేస్తారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బజ్జీలో ఇలా వేసాము. ఈ బెండకాయ బజ్జీ చూడండి ఎలాగా ఉన్నాయో, మంచిగా ఉడికాయి. నేను చేతితో గిరినాను కానీ నేను కట్ చేసుకోవాలా. అప్పుడు బాగుంటుంది. టమాటా సాస్లో తింటే చాలా బాగుంటుంది. దీంట్లో మసాలా పెట్టున్నాం కాబట్టి అలాగైనా తినేసి ఫ్రెండ్స్. మీరు ఇలాగ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్.